రైతులను మోసం చేసిన ప్రభుత్వం. తెలంగాణ రైతులు రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఇక్కడ మూడవ విడతల నిధులకు రావాల్సిన నిధులపై అయితే ప్రభుత్వం పూర్తిగా అవన్నీ కూడా పక్కన పెట్టి మన వానాకాలం పైసలు అయితే ఈ నెల 26వ తేదీన రైతుల అకౌంట్లో డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి అని అయితే వార్తలు అయితే వస్తున్నాయి. సో ఇక్కడ మనకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. తోటి రైతులందరూ కూడా ఏంటంటే షేర్ చేయండి. ఇప్పటికీ యాసంగి పంట పెట్టుబడి సాయం సంబంధించి 2 విడతలుగా నిధులు విడుదల చేసారు. ఈ ఆఖరి విడత 3వ విడత అనే లోపు అయితే మనం నిధులు విడుదల విషయంలో ఇక్కడ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కానివ్వచ్చు. మొదటి నుంచి చూసుకున్నట్టయితే ఇక్కడ 1వ విడతలో 6,000 రూపాయల చొప్పున 70 లక్షల మంది రైతుల అకౌంట్లో తెలంగాణ రైతులందరికీ కూడా 1 ఎకరం అమౌంట్ అయితే పడ్డది. ఇక్కడ తర్వాత 2వ విడతలో మంత్రి జయశంకర్ భూపాల జిల్లా మంత్రి నియోజకవర్గం అక్కడ చూసుకున్నట్టయితే నిధులు విడుదల చేసిన సంగతి మనకు తెలిసిందే. అక్కడ ఇట్లా చూసుకున్నట్టయితే మనకు రావాల్సిన నిధులు ఏవైతే ఉన్నాయో కేవలం 2 ఎకరాల వరకే నిధులు విడుదల చేయడం అయితే జరిగిందన్నమాట. సో మరి నిధులకు సంబంధించి ఇక్కడ 5,000 కోట్లు అయితే పూర్తయినాయి. మరి వీళ్ళు 10 ఎకరాల వరకు ఇస్తారు, అదంతా కూడా మనకు ఒక నమ్మశక్యం లేని ముచ్చట అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు వానాకాలం సీజన్లో రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు డేట్ అయితే ఫిక్స్ అయిందంటే అయితే మరో వార్త వచ్చిందన్నమాట. సో ఇక్కడ చూడవచ్చు, వానాకాలం సీజన్కి సంబంధించిన రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ ఈ నెల 26న మాదిరిలో విడుదల చేయనున్నారు. సో ఇప్పటికే మనకు తెలంగాణ రైతులు కానివ్వచ్చు పూర్తిగా ఇంతవరకు నమ్మి మోసపోతున్నాం మనం అందరం అయితే చూస్తూనే ఉంటాం. సో ఇక్కడ మనకు మామూలు దెబ్బ తగలలే అన్నమాట. సో గట్టి దెబ్బ తగిలిందండి. రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఇక్కడ చూసుకున్నట్టయితే ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని అయితే ఎవరు కూడా ఊహించలేదు అసలుకే. సో ఇక మనం నమ్మశక్యాన్ని వ్యాఖ్య కాబట్టి సో ఇక్కడ మనకు ప్రభుత్వం సైడ్ నుంచి కానివ్వచ్చు ఇక్కడ రైతు భరోసా విషయంలో పక్క క్లారిటీ అయితే ఇచ్చేసారు అన్నమాట. ఇక 3వ విడత నిధులు అనేవి విడుదల చేయట్లేదు. యాసంగి పంట అయిపోయిందన్నమాట. 2 విడతలుగా యాసంగి పంట అయిపోయింది. ఇక 3వ విడత గోవింద అనేది చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఇక జూన్ 30వ తేదీన ప్రారంభించి వరుసగా 9 రోజుల పాటు అన్నదాతల అకౌంట్లకు అయితే రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం జమ చేయనుంది. ఈ రైతు భరోసా పథకం కింద మొత్తం 1,50,00,000 ఎకరాలకు వచ్చేసి కూడా రాష్ట్ర ప్రభుత్వ పెట్టుబడి సాయాన్ని అయితే అందిస్తుంది. సో ఇప్పటి వరకు వానాకాలం యాసంగి సీజన్కు కలిపి 6,000 రూపాయల చొప్పున నిధులు రైతుల ఖాతాలో అయితే జమ చేస్తుంది అనమాట. రైతులు ఒకసారి అయితే ఈ యొక్క విషయాన్ని విని తోటి రైతులందరికీ కూడా షేర్ చేయగలరన్నమాట. సో ఎలాగో కేంద్ర ప్రభుత్వం చూసుకున్నట్టయితే ఆ డబ్బులు ఎలాగో వస్తాయి. సో మనకి ఇక్కడ నమ్మకం లేని ముచ్చట ఏదన్నా ఉన్నదంటే ఇక్కడ తెలంగాణ రైతులకు రైతు భరోసా విషయంలోనే ఇక్కడ మనం నమ్మవలసిన లేదన్నమాట. రాష్ట్ర ప్రభుత్వాల పథకాలకు సంబంధించి ఇట్లనే ఉంటాయి. ఇక కేంద్ర ప్రభుత్వం అయితే 100% అయితే గ్యారంటీ అమౌంట్ అయితే మీ అందరికీ కూడా PM కిసాన్ అమౌంట్ అయితే 2,000 రూపాయల చొప్పున ఖాతాలో పడుతున్నాయి అన్నమాట. సో ఇది ఒక పెద్ద డిసప్పాయింట్ అనేది చెప్పుకోవచ్చు రైతులందరికీ కూడా 3వ విడత విషయంలో.